అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నా కదా. న్యూ ఇయర్ స్పెషల్ చూస్తున్నారా? ఇంట్లోనే కేక్ ప్రిపేర్ చేశాను. చాలా ఎమ్మీ అంటే చాలా ఎమ్మీగా వచ్చింది. ఇంకా నేనైతే ఫుల్ హ్యాపీ అనమాట. సో మీరు కూడా చూసి ఇంకా ట్రై చేస్తారని చెప్పి ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నా. స్కిప్ చేయకుండా చూడండి, కంపల్సరీగా మీకు కూడా బాగా వస్తుంది. అన్నీ సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి, పెద్దగా ప్రాబ్లం ఏం లేదు. అండ్ పైన అయితే ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి చాలా ఫ్లేవర్ వచ్చింది. కంపల్సరీగా మీరు కూడా వీలుంటే ట్రై చేయండి. అయితే ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోవడం. ఇంగ్రీడియంట్స్ అండి బాగా క్లియర్గా నోట్ చేసుకోండి. నేను స్క్రీన్ మీద కూడా ఇస్తాను, చెక్ చేసుకోండి. 1/2 కప్ కర్డ్, 3/4 కప్ షుగర్ పౌడర్ అయితే బెటర్ అండి. నాకైతే చాలా టైం పట్టింది షుగర్ మిక్స్ చేయడానికి. సో మ్యాక్సిమం షుగర్ పౌడర్నే చూస్ చేసుకోండి. నెక్స్ట్ అయితే బాగా మిక్స్ చేయాలి. చూసారు కదా, ఇందులోనే 1/2 కప్ ఆయిల్, వెజిటేబుల్ ఆయిల్ అండి. వెజిటేబుల్ ఆయిల్ అంటే ఏదో అనుకోవద్దు, మనం రెగ్యులర్గా యూస్ చేసే రిఫైండ్ సన్ఫ్లవర్ ఆయిల్ అయితే బెటర్, సరిపోతుంది. చూస్తున్నారు కదా, మిక్సింగ్ అనేది చాలా బాగా చేయాలి. అప్పుడే మనకి కేక్ అనేది స్మూత్గా వస్తుంది. అండ్ ఇందులోనే 1.5 కప్ మైదా కూడా యాడ్ చేసుకున్నాను. ఇదైతే మనం జల్లించుకుంటే బెటర్ అండి. ఇందులోనే 1/2 కప్ బేకింగ్ పౌడర్ అండ్ 1/2 కప్ బేకింగ్ సోడా కూడా యాడ్ చేసుకొని ఇందులో పించ్ ఆఫ్ సాల్ట్ చాలా కొంచెం వేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. దీన్ని అయితే ఇంకా జల్లించుకున్నాను. చూస్తున్నారు కదా, ఎందుకంటే చిన్న ఉండున్నా కూడా మన కేక్ అనేది బాగా రాదు. ఇంకా అది అయిపోయాక చాలా బాగా మిక్స్ చేసుకోవాలి. నియర్లీ 1/2 అవర్ అయితే నేను తీసుకున్నాను మిక్స్ చేయడానికి. ఎందుకంటే మనకి ఆ మైదా మొత్తం నీట్గా మిక్స్ అయిపోయి బబుల్స్ లేకుండా ఉండాలి. మనకి ఇందులో 3/4 కప్ ఆఫ్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. బట్ అంతా ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటే మనకి బెటర్ అనమాట. ఎందుకంటే మిక్సింగ్ అనేది చాలా బాగా అవుతుంది. ఇంక ఈ మిక్స్ని కూడా నియర్లీ ఒక 10 to 15 మినిట్స్ మిక్స్ చేసుకున్నాం. ఎందుకంటే మనం విక్స్కర్తో మిక్స్ చేస్తున్నాం కాబట్టి చాలా టైం పడుతుంది. అదే మనకి ఎలక్ట్రికల్ది అయితే సో కొంచెం టైంలోనే అయిపోతుంది. అండ్ దీనికోసం అయితే ఒక 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకొని పాన్ పెట్టుకొని కేక్ బేస్కి ఆయిల్ బాగా ఫుల్గా ఆయిల్ రాసేసి ఇంకా అందులోనే కొంచెం మైదా కూడా వేయాలి. సైడ్స్ కూడా మైదా ఉండి ఆయిల్ యాడ్ చేసుకుంటే లేకుండా 2 సార్లు ట్యాప్ చేసి పర్ఫెక్ట్గా బయటకు వస్తుంది. సో ప్యాన్లో సైడ్స్ కూడా రాయడంలోనే డ్రై ఫ్రూట్స్ మనం సైడ్స్ కూడా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకున్నాను. కేక్ అనేది టేస్ట్ ఇంకా చాలా బాగా వస్తుందని. నాకైతే కేక్ బేక్ అవ్వడానికి నియర్లీ 45 మినిట్స్ పట్టింది. 45 మినిట్స్ తర్వాత టూత్ పిక్తో చెక్ చేసుకుంటే మనకి క్లియర్గా వచ్చిందనమాట. సో ఇంకైతే దాన్ని తీసేసి ఒక 15 మినిట్స్